ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అశాశ్వత సభ్యులు కొత్తగా ఎలెక్ట్ అయ్యారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ ఈ దిశగా రీసెంట్గా 5 దేశాలని ఎలెక్ట్ చేసుకుంది. సోమాలియా, పాకిస్తాన్, పనామా, గ్రీస్, డెన్మార్క్ ఈ 5 దేశాలు రీసెంట్గా అశాశ్వత సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయన్నమాట. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సాధారణ సభ వీళ్ళని ఎన్నుకుంటుంది. వీళ్ళు జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు వీళ్ళ కాల పరిమితి ఉంటుందన్నమాట. మనందరికి తెలుసు యుఎన్ఎస్సిలో 10 మంది నాన్ పర్మనెంట్, 5 పర్మనెంట్, మొత్తం 15 మంది ఉంటారు. అంటే 5 శాశ్వత సభ్యులు, 10 మంది అశాశ్వత సభ్యులు. ఈ 5 శాశ్వత సభ్యులు మనకు తెలుసు అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ ఈ 5 దేశాలు అనమాట. తర్వాత అశాశ్వత సభ్యులు 2 ఇయర్స్ టర్మ్కి ఎన్నుకుంటుంటాం. వాళ్ళ సభ్యత్వ కాలం 2 సంవత్సరాలు అనమాట. ఇండియా ఇప్పటికీ 8 సార్లు అశాశ్వత సభ్య దేశంగా చేసింది. పాకిస్తాన్ ఇప్పటికి 7 సార్లు చేసింది. ఇప్పుడు 8వ ఎలక్ట్ అయిందనమాట. పనామా దేశం 5 సార్లు చేసింది నాన్ పర్మనెంట్ మెంబర్గా. డెన్మార్క్ 4 సార్లు చేసింది. గ్రీస్ 2 సార్లు చేసింది. సోమాలియా 1 సారి చేసింది అనమాట. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్యుల పదవీ కాలం 2 సంవత్సరాలు. అయితే ఈ 10 మందిలో 10 మంది అశాశ్వత సభ్యులు ఉంటారు కదా, 5 వాళ్ళ పదవిని ఖాళీ చేస్తే 5కి ఎలక్షన్స్ అవుతాయి ప్రతి ఇయర్. అంటే ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ ఒక 5 వచ్చి జాయిన్ అవుతుంటారు, 5 వెళ్ళిపోతుంటారు అనమాట. అది పద్ధతి. అయితే యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఏ క్రైటీరియా చూసి ఎలక్ట్ చేసుకుంటారు? బేసికల్గా ఈక్విటబుల్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్, భౌగోళికంగా సమానంగా అందరికీ అవకాశాలు ఇవ్వటం. అంటే ఎప్పుడు ఒకటే దేశానికి ఇవ్వకుండా ఒక దేశానికి ఇచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఇంకొక దేశానికి ఇస్తారనమాట. అలా అన్ని ప్రాంతాలని కవర్ చేసుకుంటూ వస్తారనమాట. సో యుఎన్ జనరల్ అసెంబ్లీలో మనం నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎలక్ట్ అవ్వాలంటే 2/3 ఓట్ రావాలి. 2/3 వంతు మంది సపోర్ట్ చేయాలి. అంటే 193 దేశాలన్న యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 129 ఓట్లు పడాలి. ఈ 5 దేశాలు అన్ని ఓట్లు పడ్డాకే వీళ్ళకి ఎలక్షన్ అయింది, వీళ్ళు గెలిచారు. జనవరి 1, 2025 నుంచి వీళ్ళు ఉంటారనమాట. అయితే పర్మనెంట్ మెంబర్స్కి అక్కడ వాల్యూ ఎక్కువ. వాళ్ళకి వీటో పవర్స్ ఉంటాయి. వీటో పవర్స్ అంటే 5లో ఎవరు ఒక రెజల్యూషన్ ఆపేసినా దాన్ని వద్దని చెప్పినా, అంటే వీటో వేస్తే అది ఆగిపోద్ది అనమాట. అయితే నాన్ పర్మనెంట్ మెంబర్స్కి వీటో పవర్స్ లేవు, ఓన్లీ పర్మనెంట్ మెంబర్స్కే ఉన్నాయన్నమాట. ఈ పర్మనెంట్ మెంబర్స్లో కూడా ఎవరైనా ఆబ్స్టైన్ అయితే, అంటే ఓటింగ్కి గైర్హాజరు అయితే అది వీటో కిందకి రాదు. ఓన్లీ ప్రజెంట్ అయ్యి వీటో వేస్తేనే వీటో కిందకు వస్తుంది అనమాట. కాబట్టి పర్మనెంట్ మెంబర్స్కే పవర్ ఎక్కువ ఉంటుంది, వీటో పవర్స్ వాళ్ళకే ఉంటాయి.